అని చెప్పి వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కార్యకర్తలంతా బాయ్కాట్ చేస్తున్నారు. సో ఆ బాయ్కాట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా నాపేదమ్మా వాళ్ళకు ఉందంటారా? మీరే అంటారు కదా, ఇవ్వడం వల్ల కాదు, ఎంత కింద మీదైనా 100, 100 అయినా 100, 100 అయినా 100% పవన్ కళ్యాణ్ వెంట కూడా ఎవడు పీకలేడు. సో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పరంగా ఏదో ట్రై చేసారు, బురదల్ని ట్రై చేసారు, 3 పిల్లలు అన్నారు, ఏదేదో అన్నారు, కానీ ఈవెన్ ఆయన ఏం పీకలేకపోయారు. అక్కడ మీరు చూస్తే డిప్యూటీ సీఎం అయ్యాడు. జస్ట్ తన ఫీల్డ్ ఇది, ఈ ఫీల్డ్ నుంచి తను సీఎం అయ్యాడు. అట్లాంటిది ఈ ఫీల్డ్ ఇండియన్ మాట్లాడు, ఢిల్లీకి రాజు అయినా ఈ సినిమాకి నేను ఎప్పటికీ హీరోని అని చెప్పిండు. అట్లాంటి అభిమాన హీరో థియేటర్ మళ్ళీ కనిపించబోతుంటే ఎవరు బాయ్కట్ చేసినా. సో ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఎవరిని భీమ్లా నాయక్కి ఎంతో పెద్ద సినిమాకి టికెట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించరు. ఇప్పుడు ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మాదే. 100% మా టికెట్ తగ్గించాలన్నా బాయ్కట్ చేయాలన్నా ఎవడే మీకు 100%. ఒక విషయం చెప్తాను, చాలా మంది హరిహర్ విమల్కి బజ్జు లేదు ఎవరు చెప్పిన బజ్జు లేదు అని చెప్తే. ఆఫ్టర్ పొలిటిషియన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 18 minutes కొరియోగ్రఫీ చేసినాడు సినిమాకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎంత బజ్ ఉందన్న విషయం చెప్పుకోవచ్చు. చూడండి, నాకు చెప్తే నాకు నమ్మకం ఉంది, డైరెక్టర్ మారినప్పటికీ కూడా సినిమా పోస్ట్ అయిపోయినప్పుడు కూడా 100% ఈ సినిమాతోనే మంచి ఈ సినిమాతో 100% మా రికార్డు మేము చూపిస్తాం. ఇన్ని రోజు చూసాను, జస్ట్ ట్రైలర్ అన్న చాలా నెగిటివ్ వచ్చిన హరిహర విమల్ ఫ్లాప్ అని చెప్పారు. జస్ట్ ట్రైలర్తోనే పుష్పం లేపేసినాము. ఈసారి సినిమా రిలీజ్ అయితే మాత్రం నిజం ఫస్ట్ డే టాక్ మాత్రం మంచి రివ్యూ వస్తే మాత్రం సినిమా చెప్తున్నా. సినిమాలంతా హరిహర సినిమా వేరయ్య విశ్వ దాబీరామ ఈ సినిమా ఇట్లా మామ అంతే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అడ్డాలు వస్తాయి, ఇదని ఏదో ఒక రకంగా ఆపాలని ట్రెండ్లు బాయ్కాట్లు ఎందుకు చేస్తారు? ఎవరు సార్ మీలాంటి మీడియా వాళ్ళు కావాలని ఆయన మీద కోపం ఉండాలి, వ్యూవర్షిప్ రావాల కోసం నేను చాలా పేరు చెప్పాను. ఈ చాలా ఈ క్వశ్చన్ ఎవరు అడగాలి కావాలని 2 times ఇదే క్వశ్చన్ అడతాడు నేను కావాలని. అంటే పవన్ కళ్యాణ్ తిడితే వ్యూస్ వస్తాయి, పవన్ కళ్యాణ్ పొగిడితే వ్యూస్ వస్తాయి, అట్లా అనమాట. పాజిటివ్ కానీ నెగిటివ్ కావాలి మీడియా వాళ్ళు. మేము ఈ ఛానల్ దీన్ని గుర్తుపెట్టుకుని దీనికి లేదు కానీ యాక్చువల్ మీడియా వాళ్ళు ఉంటుంది ఎవరికి ఏమన్నా మేము బాగుంటాం, అల్లర్జున్ ఫ్యాన్స్ అందరూ బాగుంటారు, వీళ్ళే మధ్యలో పెట్టి అట్లయిందా ఇట్లయిందా మేము బాగుంటాం 100% ఇటు కొడతాం అంతే. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా మేము బాయ్కాట్ చేస్తాం, మేము సినిమా చూడమని హరిహర విమల్ని బాయ్కాట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా పగబట్టారా లేకపోతే ఎందుకు అట్లా? పవన్ కళ్యాణ్ మీద పగ ఏమి ఉండదు కానీ వాళ్ళు ఏంటంటే పార్టీ పరంగా విభేదిస్తారు కదా. వైసీపీ పార్టీ ఒకటి, ఈ జనసేన పార్టీ వేరు కదా, అందువల్ల అని ఉండొచ్చు, తప్పేముంది. అంటే ఇది సినిమా వచ్చింది ఫ్యాన్స్ చూసుకుంటారు, అయినా దానికి వాళ్ళకి బాయ్కాట్ చేయాల్సిన పని ఎలక్షన్ లో ఓడిపోయారని కోపం ఇక్కడ చూపిస్తున్నారు లేకపోతే? సినిమా పరంగా రాజకీయ పరంగా చాలా విభేదాలు ఉంటాయండి. ఒక సినిమాని మనం సినిమా లాగానే చూడాలి తప్ప మనం పార్టీలతో పని ఏముంది, మన ఆనందం కోసం చూస్తాం. వైసీపీ పార్టీ వాళ్ళు చూడొచ్చు, ఇంకో పార్టీ ఎవడైనా చూడొచ్చు. అంటే వాళ్ళు బాయ్కాట్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోద్దా, అంత దమ్ము వాళ్ళకు ఉందా అసలు ఆపే దమ్ము? ఇక్కడ ఎవరు ఆపుతారన్నది ముఖ్యం కాదు. పబ్లిక్ సినిమాను చూస్తే ఆదరణ పెరిగిద్ది, అందరూ మానేస్తే ఆ సినిమా మనకి ఆదరణ ఎట్ట పెరిగిద్ది, అది చూడాలి. కానీ మనం వాళ్ళు చూడకపోతే సినిమా ఆగిద్ది అంటే పబ్లిక్ అంతా చూడకపోతే సినిమా ఏం చేస్తుంది? సగం మంది చూసి సగం మంది చూస్తే సినిమా అనేది ఇప్పుడు 100 మంది చూడాల్సిన సినిమాని 50 మంది చూస్తే 50 మంది వల్ల వచ్చే డబ్బులే వస్తాయి కానీ 100 మంది డబ్బులు రావు కదా. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి, జోరుగా సాగుతున్నాయి. మరి ఇంకా వాళ్ళు బాయ్కాట్ చేసే ఉపయోగం ఏముంది? వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ మానసిక ఆనందం కోసం వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళు తప్పు పట్టడం ఎందుకు? వాళ్ళు బాయ్కాట్ చేసుకొని అభిమానులు చూడని, ప్రజలు 2 వైపుల సినిమాలు చూస్తారు, ఎవరిష్టం వాళ్ళది. మనం చెప్పనీకి లేదు. వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేశారు అని చెప్పేసి మనం ఎట్లా చెప్తాం? ఏమో వాళ్ళ ఇష్టం లేక వాళ్ళు చేశారేమో, అది నేను ఎట్లా చెప్పగలుగుతా? వైసీపీ ఇష్టం, అది ఏది చూడాలా వద్దా బాయ్కాట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం. అది హరిహర విమల్ పైన మీ అభిప్రాయం ఏంటి? హిట్ ఆఫ్ ఫ్లాప్ ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ 5 సంవత్సరాల నుంచి తర్వాత వచ్చింది కాబట్టి సినిమా ప్రేక్షకుల్లోనూ రాజకీయ పరంగా గాను సామాజిక పరంగా అంచనాలు ఉంటాయి. ఎక్కువ రోజులైంది కాబట్టి ఆ సినిమాను చూడటానికి అందరూ ఎదురు చూస్తుంటారు అంతే.